అందరికి శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా? వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. అప్పుడే దంచుతున్న ఎండలు, రేపు ఎట్లుంటాయో సురుకులు. ఆవు పాలతోని మస్తు ఆమ్దాని, కాపాడుకోవచ్చట ఆరోగ్యాన్ని. కర్రలు క్యాన్లతోని బోటు, ఈ స్కూల్ పిల్లలు గ్రేట్. చెట్లకున్నాయి ఆధార్ కారట్లు, ఇకమతి వేసింది ముక్రాకే ఊరోళ్ళు. సర్కార్ బడుల్లా ఏఐ పాఠాలు, మంచిగా నేరుస్తుర్రు పోరలు. ఇంకా శ్రీశైలంలోనే చంద్రవ్వ అమ్మ ఈ లింగంలోని ఐక్యమైందని చెప్పేసి ఇప్పుడు బండి చాలా చేయంగానే ఉరుకుతుందా? కొద్ది దూరం నిమ్మలంగా పోయినాక ఎగ్గుతా అంటే పోతా ఉంటది. కారైనా లారైనా బస్ అయినా మొదలు నిమ్మలంగా చాలై రువ్వడు పెంచుతంటే ఉరుకుతుంటాయి. అట్లనే కాలాలు సుత ఆనాకాలంలో మొదలు తుప్పురు చాలై దంచుడు పెడుతుంటది ఆన. చలికాలంలో సుత దినమింత పెరుగుతుంటది. ఇక అట్లనే ఎండాకాలంలో దినమింత పెరగాలే ఎండలు. కానీ ఇప్పుడు ఎట్లుండదంటే పరిస్థితి, ఈ తాపకు ఇయ్యరమయ్యర దంచడే ఉంటదట ఎండలు. ఇప్పటికే ఏం చంపుతున్నాయి. పొద్దుగాల 10 దాటిందంటే సూరన్న సురుకులు పెడతానే ఉన్నాడు. ఇక పగటీలైతే బయట అడుగు పెట్టలేకుంటుంది. ఎండ దెబ్బకు పొద్దుగాల మాపటీలి సల్లపూటనే పనులు సగబెట్టుకుంటారు. ఈ 3-4 గొద్దుల కాంచెల్లైతే నెరి పనుల మీద బయటికి పోతోళ్ళు, ఆఫీసులకు కాలేజీ స్కూళ్ళకు పోతోళ్ళది చిన్న గోస కాదు. మేము రియల్ ఎస్టేట్ చేస్తే ఇప్పుడు ఎండలు తిరగాలంటే కూడా మాకు కష్టమైపోతుంది. వాటర్ అవి తీసుకొని వెళ్తాము తిరిగేటప్పుడు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మార్చి మొదట్లోనే నడెండ కాలం నడుస్తున్నది పో. ఇప్పటికే 40 డిగ్రీల కాడున్నది గర్మి. ఇప్పుడే ఇట్లుంటే ఇక రేపు ఇంకెంత కథ ఉంటుందో అని బుగులు పడుతున్నారు. ఇప్పటికే చల్లదనం కోసానికి ఇంట్లో ఫ్యాన్లు 5వ నెంబర్ల తిరుగుతుంటే ఏసీలు పొద్దున్న దాకా తెల్లని దాకా నడుస్తూనే ఉన్నాయి. ఇంట్లో ఏసీలు ఆన్ చేయడం స్టార్ట్ అయినాయి. మార్చ్ ఏప్రిల్ మే 3 months ఉంది. అది తెలిసి 50కి రాసేటట్టే ఉంది. ఈసారి ఎండలు ఇంకెక్కువ కావచ్చు అనిపిస్తుంది నాకైతే. బహుశా ఇప్పుడే ఆల్రెడీ డిగ్రీస్ పెరిగింది. కష్టమే, మే వరకు అయితే చాలా తట్టుకోలేము. ఎండలు పెరిగే కోపున్నది కాబట్టి బయటికి పోతోళ్ళు నీళ్ల బాటళ్ళు జ్యూసులు బగ్గ తాగాలి అని చెప్తున్నారు డాక్టర్లు. పిల్లలు ముసలోళ్ళు 11 దాటితే బయటికి రాకుంటేనే మంచిది అంటున్నారు. ఇక గర్మి గాలితోని ఎండ దెబ్బ తాకే కోపున్నది కాబట్టి ఇంటి కిటికీలు దర్వాజలు తట్టు సంచులు కట్టుకొని నీళ్లతో దడుపుకుంటుంటే మంచిది. పేయి గాలినట్టు అనిపించినా శాత కాకుంటున్నా నెత్తినొచ్చుడు బగ్గ దూపవుడు చెమటలు రాకుండా పెయ్యి ఎండిపోవుడు ఎర్రబడుడు మొస తీసుకుంట్ల తిప్పలైనా గుండె కొట్టుకునుడు అటు ఇటు అవుతున్నా వాంతులు ఒకారం వస్తున్నా ఎండ దెబ్బ కొట్టినట్టే ఏమటే దవాఖానకు తీసుకుపోవాలి. ఎండాకాలం వెళ్ళేదాకా ఎవ్వల జాగ్రత్తలల్లా అల్లుండాలి. కాలం వెళ్ళిపోయేదాకా ఎప్పటిదప్పుడు ఎండల ముచ్చట చెప్తూనే ఉంటాం గాని మీరైతే పైలం మన తానా ఎండ సురుకులు ఇట్లుంటే అటు జమ్మూ కాశ్మీర్లా హిమాచల్ ప్రదేశ్లో చూడుండ్రి మంచు ఆనలు పడుతున్నాయి. ఇండ్లు రోడ్లు గుట్టలు విమానాల డిపోలు అంతటా మంచు ఆనలే. ఇటేమో ఎండ సురుకులు అటేమో మంచు శినుకులు. గమ్మతున్నది పోన్రి. వెనకట ఏ ఊరికి పోయినా ఇంటికో ఆవు చొప్పున ఉంటుండే. ఇప్పుడు ఆడాడ ఎడ్లు కానొస్తున్నాయి గాని ఆవులైతే కనిపిస్తే ఒట్టు. ఊర్లో పొద్దుగాలనే ఆవుల మంద గొర్రెల మంద బర్ల మందలు మేపుతానికి అడవుకు కొట్టుకుపోయేది. మళ్ళా మాపటీలు ఇంటికి వచ్చేది. ఇక బర్లున్నోళ్ళ తానికి చెంబులు పట్టుకొని పోయి పాలు తెచ్చుకొని కమ్మగా షాయి వేసుకొని తాగేది. ఇప్పుడు అంతా ప్యాకెట్ పాలేనాయే. అవి సుత ఎంత చక్కదనంగా తయారైతున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే ఓ తాన ఓ గన్న కత్తర్ నాకు ఇకమతి చేసిండు. ఆవులు మేసేది అడవిలో కాదుల్లో ఫామ్లా. యాదాద్రి జిల్లా జమీలాపేటలో 8 ఎకరాల గోక్షేత్రం పెట్టి 4 ఏళ్ల నుంచి గోవులు పెంచుతుండు గీ అన్న. పేరు జైపాల్ రెడ్డి. సొంతూరు అదే జిల్లా రంగపురం అయితే ఇడికొచ్చి గీ ఫామ్ పెట్టిండు. అన్ని సుత గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి కొనుకొచ్చిన మేలు జాతియే. మొదలు 65,000 పెట్టి ఒక్కటి కొని అటెన్ కోదానికి కోటి 30 ఆవులు అయినాయి. దూడలు గిన కలిపితే 40 ఉంటాయి. ఇక వీటికి మంచిగా షెడ్ వేసిండు. చాటగా కడుకుంటే గడ్డితో పాటు బలంగల్ల పెసర బొబ్బెర్లు మినుములు వరి తవుడు గానుగ నుంచి వచ్చిన చెక్కపిండి పెడితే ఒక్కొక్క ఆవు దినం 8 లీటర్ల పాలు ఇస్తుందట. ఒక ఆవు పొద్దున సాయంత్రం కలిపి 8 లీటర్లు ఇస్తుంది. 100 నుంచి 150 లీటర్ల పాలు మన దగ్గర అవుతాయి. లీటర్ పాలు 120 రూపాయలకు అమ్ముతారట. అంటే 30 ఆవులకు ఎంత ఆమ్దాని వస్తుందో లెక్కేసుకోర్రి. ఇక 100 లీటర్లు వేసుకున్నా కూడా లీటరు నేను 120 రూపాయలకి ఇస్తున్నాను. నేను అది
20 రూపాయలు ఏదైతుందో డెలివరీ ఖర్చులు వదిలేమని 100 రూపాయలు వేసుకున్నా కూడా ఈ రోజు మనకి రోజుకు 10,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. పాలే కాదు నెయ్యి సుధా తయారు చేస్తారు ఈయన్నే. దినం ఓ 50 లీటర్ల పాలు నెయ్యి తయారు చేస్తానికి ఆడకం చేస్తారట. ఇసొంటిది కాదు, మళ్ళా ఏక్ నెంబర్ ఉంటది. ఓ 25-30 లీటర్ల పాలని ఇట్లా కట్టెల పొయ్యి మీద గంటన్నర సేపు బగ్గ మసల పెడతారు. అటెనక జరసేపు సల్లార పెట్టి పెరుగు తోడేస్తే తెల్లారి పెరుగు అవుతుంది. 24 గంటలు ఉంచితే జరంత పుల్లగా అవుతుంది. తెల్లార గట్ల ఇట్లా మిషన్ లేసి సిలుకుతే వెన్ను వస్తుంది. మళ్ళా తీసుకుపోయి మరగ పెడితే ఇట్లా బంగారం రంగు వచ్చిందంటే ఏక్ నెంబర్ నెయ్యి అన్నట్టు. కిలో నెయ్యి 3,000కి అమ్ముతారట. ఇట్లింత ఆమ్దాని. ఇక షెడ్డు గోవులను కడిగిన నీళ్లు పోతానికి సుతా మంచి గురమే చేసిండు అన్న. ఏడ నిలబడకుంటే ఇట్లో ట్యాంకులకు వస్తున్నాయి. ఆడికెళ్ళి సీదా పొలాలకు మలుపుతుండు, ఎరువులు కొట్టే పని లేకుండా. అట్లా ప్రకృతి వ్యవసాయం నడిపిస్తున్నాడు అన్న. గోక్షేత్రానికి వచ్చి గోవులు కావాలంటే సుతిస్తున్నాడు రైతులకు. మరి ఆవు పాలు వేడి చేస్తాయంటారు కాదే. సో ఆవు పాలు అనేటివి ఎప్పుడు వేడి చేయవు, అవి ఆరోగ్యానికి మంచివి. మేము స్వయంగా రోజు తాగుతూ చెప్తున్నాం. ఆవు పాలు తాగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాకు ఏ సమస్య రాలేదు. పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చినాక మేము మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళలేదు. 4 ఏళ్ల కాంచెల్లి దవాఖాన ముఖమే చూడలేదంటే చూడురిగా. అటు ఆమ్దానికి ఆమ్దాని, ఆరోగ్యానికి ఆరోగ్యం. అదిరిపోయింది పో. కాయసున్నోళ్ళు ఉపాయం చేయురి మరి. పొద్దుగాల బడిగంట కొట్టంగానే బడికి పోయినామా, సార్లు చెప్పే పాఠాలు విన్నామా, పగటిలు ఇంత బువ్వ తిన్నామా, మళ్ళీ 2 క్లాసులు విన్నామా, మాబటిలు ఇంటి గంట కొట్టంగానే వొయ్యిల బ్యాగ్ భుజానికి వేసుకొని ఇంటికి పోయినామా అన్నట్టే ఉంటారు పోరలు. ఇక ఇంటికి వచ్చినాక బడిలో సార్లు ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటా కొందరుంటే ఫోన్లు పట్టుకొని కొందరు కూకుంటారు. సార్లు సుతా అంతే, పోయినామా పాఠాలు చెప్పినామా ఇంటితో పట్టినామా అన్నట్టే ఉంటారు. కానీ కొందరంటే కొందరు పోరలు సార్లు గిట్ల సుతుంటారు. వారెవ్వా బడెగ్గొట్టి చెరువుల షికారికి పోతున్నారేమో అనుకునేరు. మంచిగా చూడుర్రి, ఆలు గూకున్నది తెప్ప కాదు, పురాగా పడవ కాదు. కట్టెలను ముద్దుగా వేర్చి 4 వాటర్ క్యాన్లకు గట్టి వాటి మీద 2 కుర్చీలు గూకబెట్టిండ్రు ముద్దుగా. ఇక తాటి మట్టలే తెడ్లు. నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లి సర్కార్ బడి పోరల ఇగురం ఇది. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రోగ్రామ్ ద్వారా జాతీయ స్థాయికి మా స్కూల్ ప్రాజెక్టు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్. అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా కేవలం బొంగు కట్టెలు, మినరల్ వాటర్ బాటిల్స్ ని ఉపయోగించి పోటీలకు పంపితే దేశంలోనే ఫస్ట్ వచ్చిందట. మరి అంతగనం ఏమున్నదంటే వరదలు వచ్చినప్పుడు కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చేదాకా వరద అయితే ఆగదు కదా. అప్పటి మందం చుట్టున్న కట్టెలు క్యాన్లతోటి ఇట్లా పడవ తయారు చేసుకొని సేఫ్ జాగాకు పోతానికి బగ్గా అక్కడికొస్తుందట. వరదలు వచ్చినప్పుడు వానాకాలం చెరువుల పక్కన ఉన్న ఇల్లు కానీ నదుల పక్కన ఉండే వాళ్ళు ఇబ్బంది పడకుండా కట్టెలు కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకొని సింపుల్ గా తీసుకోవచ్చు. ఓ పంజాబ్ పెద్ద బడోళ్ళు ఈ ప్రాజెక్ట్ కు పైసలు పెడతానికి ముంగటికొచ్చిండ్రట కూడా. గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ వారు దత్తత తీసుకొని ఈ ప్రాజెక్టు డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని మాకు తెలియజేయడం జరిగింది. దేశం అంతటికెళ్ళి 1500 ప్రాజెక్టులు వస్తే అండ్లకెళ్ళి మన పిల్లలు చేసిన పడవే ఫస్ట్ వచ్చిందంటే చూడుర్రిగా. 8వ తరగతి 10వ తరగతి చదువుతున్న గీ 2 తమ్ముళ్ళే తయారు చేసిండ్రట. ఇది నేషనల్ లెవెల్లా టాలెంట్ చూపించి ఊరికి బడికి మంచి పేరు తెచ్చినందుకు ఊరోళ్ళది తల్లిదండ్రులది చిన్న సంబరం కాదు. రేపు పబ్లిక్ అక్కరికొచ్చేటి ఇంకిన్ని కనిపెట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు. ఏడాది పోరల కాంచెలి 100 పండు ముసలోళ్ళ దాకా ఏమున్నా లేకున్నా ఆధార్ కార్డు అయితే ఉంటుంది. భారతదేశంలో ఉన్నోళ్ళందరికీ అదొక గుర్తింపు కార్డు అన్నట్టు. ఆ కార్డు చూస్తే వాళ్ళు ఎవరు, వాళ్ళ నాయన పేరేంది, ఏ ఊళ్ళు ఉంటారు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఫోన్ నెంబర్తో పాటు వివరాలు అన్నీ వస్తాయి. ఎవ్వరికి ఏ ఆపత వచ్చినా ఆధార్ కార్డు చూసి ఇంటోళ్లకు మతలం పంపొచ్చు. ఇవన్నీ మాకు ఎరికే తీయ అంటురా, కానీ గీ ముచ్చట మాత్రం మీకు పక్క ఎరుకుండదుల్లా. అబ్బా లొకేషన్ అదిరిపోయిందని అక్క సెల్ఫీ తీసుకుంటలేదు, ప్రకృతి అందాలను ఫోటోగా గుంజతలేదు. ఇంతకేం చేస్తుందంటే సెట్ వివరాలు ఇగ్గుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే అయిపోయా. అది ఏం సెట్, దాంతో ఏం ఫాయిదా ఉంటది, అది ఎన్నేళ్ల వయసుది, అది ఉన్న జాగేదో లొకేషన్ తో పాటు మొత్తం చూపిస్తుందట. అది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇస్తున్నది చెప్తుంది, ఆక్సిజన్ ఎంత ఇస్తున్నది చెప్తుంది, చెట్టు రకం ఏందనేది చెప్తుంది, మొత్తం చెట్టు పెరుగుదల ఏ రకంగా ఉంటుంది. మళ్ళీ విజిట్ ట్రీ అంటే విజిట్ ట్రీ చేస్తే మనం ఇగో లొకేషన్. చెట్టుకు క్యూఆర్ కోడ్లే. అల్కగా చెప్పాలంటే
చెట్ల వివరాలు చెప్పే ఆధార్ కార్డు అన్నట్టు. 1,00,000 చెట్లు నాటినాం. ప్రతి చెట్లకు మనకు మనిషిలోకి ఎట్లా ఆధార్ కార్డు గుర్తింపు ఉంటుందో చెట్లకు కూడా డిజిటల్ ట్రీ ఆధారాన్ని పెట్టినాం. 1,00,000 చెట్లు నాటినరంటే చూడుర్రిగా అవిటిని కాపాడుకునుడు పౌరులకు అవిటి గురించి ఎరక చేసుడు ఎట్లా అని ఓ యాపే తయారు చేసిరట. వనమాలి యాప్ ద్వారా యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా చెట్లు ఏ రకం ఉన్నదో ఏ లొకేషన్లో మనం నాటినామో ఆ చెట్టు వయసు ఎంత ఉన్నదో ఎవరికి ఏ చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంటే ఆ చెట్టు కాడికి పోవుడు స్కాన్ చేసుడు దాని గురించి తెలుసుకునుడు. ఆ చెట్టు ఎన్ని నెలలు అవుతుందో పెట్టి అది ఏ విధంగా యూజ్ అవుతుందో అని మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మన తాతనో లేదా అమ్మమ్మనో అడగాలి, లేకపోతే మన బుక్స్ కానీ గూగుల్ కానీ చేసి చూడాలి. కానీ ఇప్పుడు మా విలేజ్లో ఒక కొత్త రకంగా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే అనే ఊర్లో చేసిండ్రు గీ ఇకమతి. మీకు యాదుందో లేదో ఆ నడుమ డిజిటల్ పేమెంట్లతో పేరు పోయిన ఆదర్శ గ్రామం గురించి చెప్పుకున్నాం కదా. ఇదే ఊర్లో పైసలు ఇచ్చుడన్న ముచ్చట్లేదు, చిల్లర లేదన్న సిక్కులు లేవు, అంత డిజిటలే. కానీ ఊర్లో ఏడ చూసినా చెట్లే. సంటి పాపలు లెక్క కాపాడుకుంటూరు. మేకలు పొతం పెట్టకుండా చెట్ల చుట్టూ చీరలు కట్టిర్రు ముద్దుగా. ఇక వైకుంఠధామం అయితే పెద్ద అడవిలు ఉన్నట్టే ఉన్నది పోర్రి. పాత సర్పంచ్ చేసిన ఇకమతి ఇదంతా. గ్రామంలోని వాళ్ళు ఆ సర్పంచ్లు ఎన్ని పెట్టారు, ఎన్ని బతికినాయి, ఎన్ని చనిపోయినాయి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం లెక్కకైతే పెద్ద పెద్ద పట్టణాలలో పార్కుల్లో చెట్లకు జియో ట్యాగింగ్ చేసిన ముచ్చట చూసినాం. కానీ పచ్చి పల్లెటూరులో చెట్లను కాపాడుకుంటానికి ఇకమతి చేసుడు అయితే గిరేటే. అంతటా ఇకమతి చేస్తే ఆకుపచ్చ తెలంగాణ అవుతుండొచ్చులా. ఏ సర్కార్ బడిలా ఏం చదువు చెప్తారు? ప్రైవేట్ బడి అయితే ఫీజులు గుంచినా పోరలు ఇంత తెలివి సంపాదిస్తారు అనుకుంటారు. కానీ సర్కారీ స్కూళ్ళలో చదివి రాష్ట్రాలు దేశాలు నేలినోళ్ళు సుతున్నారన్న ముచ్చట యాది మరుస్తారు. పక్కోళ్ళు ప్రైవేటుకు దోలుతుంటే మనం సర్కారుకు దోలితే ఎట్లుంటది? నలుగురు ఏమనుకుంటారని ప్రైవేటుకు దోలే అమ్మ నాయనలు సుతున్నారు. సరే ఎవ్వరి ఇష్టం వాళ్ళు కానీ గీ ముచ్చట చూడుర్రిగా. ఇటు ఈ బుజ్జి అటు ఆ షిన్నోడు కంప్యూటర్ ముంగట కూకొని మంచిగా వీడియో గేమ్లు ఆడుతుండ్రేమో అనుకునేరు. ఏఐ టెక్నాలజీ తోటి పాఠాలు నేర్చుకుంటుర్రు. ప్రైవేట్ కాదుల్లో పక్కా సర్కార్ బడి పిల్లలే ఇల్లంతా. ఈ స్కూళ్ళల్లా ఏఐ ఆడకం చెయ్యాలని ఆడాడా కొన్ని సర్కారీ స్కూళ్ళల్లా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇట్లా ఏఐ పాఠాలు చెప్పుడు చాలు చేసిండ్రు అన్నట్టు. మెదక్ జిల్లా నిజాంపేట, తూప్రాన్, కాలకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, మసాయిపేట చిన్నబడుల్లా చాలు చేసిండ్రు మొన్నటి నుంచే. ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ సుత ఇచ్చిండ్రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకి సామర్థ్యాల పెంపున కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంచెం వారిలో పురోగతి ఇవ్వడానికి కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచాలనే ఉద్దేశంతో పోరలు పాఠాలు నేర్చుకుంటప్పుడు ఏమన్నా తప్పులు చేస్తే కంప్యూటర్ వాళ్ళకు ఎరక వేస్తుంది అన్నట్టు. ఆ తప్పు చేయకుండా ముంగటికి పోతానికి ఆసరైతుందట ఏఐ టెక్నాలజీ. పిల్లలు ఏంటంటే ఎవరైతే తప్పు అయితే చేస్తారో సో వాళ్ళు రాంగ్ చేసిరని చెప్పేసి సాఫ్ట్వేర్ చెప్తున్నప్పుడు పిల్లలు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం వల్ల వాళ్ళంతలో వాళ్ళుగా నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 3, 4, 5 తరగతుల పోరాలను 5 బ్యాచ్లు చేసి ఓ బ్యాచ్ అయినాక ఓ బ్యాచ్ కి ఇట్లా నేర్పిస్తుర్రు సార్లు మేడాలు. మనం ఒక స్టోరీ అనేది స్టోరీ ప్లే చేస్తే విత్ క్యారెక్టర్ తోటి సహా వస్తుంది. ఎక్కువ అవగాహన చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దోహదపడుతుందని. పాఠమైనా కథైనా పాత్రలతోటి చెప్పుట్లా పోరలకు అల్కగా అర్థమై చెప్పున నేర్చుకుంటురట. చాలా మటుకు కార్పొరేట్ స్కూళ్ళలోనే ఉంటది గీ సౌలతి. కానీ సర్కార్ బడి పోరలకు సుత ఫాయిదా అవుతుందని గీ ఉపాయం చేసిండ్రన్నట్టు. అన్ని స్కూళ్ళల్లో ఇదే ఇకమతి చేస్తే సర్కార్ బడులకు లైన్లు కడుతుండొచ్చు రూపో. శివరాత్రికి వెళ్ళి శ్రీశైలం శీతం పోతున్నారబ్బా. పండుగ ముచ్చట్లు అరుసుకొస్తా అని పోయింది మా చంద్రవ్వ. ఇంకా ఆడనే ఉన్నట్టున్నది. భక్తులతోటి ముచ్చట్లు భజనలు చూసుకొని ఓ మలక అంతా చూసొస్తానికి వచ్చింది. మరి చూద్దాం పాండ్రి ఏడేడ తిరిగిందో ఏం పట్టుకొచ్చిందో. చెలా శ్రీశైలం. కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు పాతలగంగకు పోయి స్నానం చేయాలంటే చేతగానోళ్ళు అందరి కోసం అని గవర్నమెంట్ ఇగో ఇట్లా రోపు వేని షురు చేసింది. ఒకటే దెబ్బకు కింది దాకా తీసుకొని పోతుంది, ఒక బందికేమో మీదకి తీసుకొస్తుంది. నాకైతే దీన్ని చూస్తుంటే నాకు కూడా పోవాలనిపిస్తున్నది. రోపు వే ఎక్కిన పాతలగంగకు ఓనికే ఈడికెంచి మనం ఇక కిందికి పోవాలి. ఆ బోట్లల్లో మనం అక్క మహాదేవి గుహకు పోవాలి. నడువుండి పోదాము. ఓం నమ శివాయ.
ఇన్ని రోజులకు నాకు ఆనత ఇచ్చినవు అక్క మహాదేవి గుహలను చూడనికే. అక్కడ చూడండి పాతాళగంగకు వచ్చి స్నానాలు చేసిపోయేది భక్తులు అందరు కూడా. గంట సేపు పోయినాక అక్క మహాదేవి గుహలు వస్తాయి. మొత్తానికి అక్క మహాదేవి గుహల కాడికి వచ్చేసినాము. పైకి ఎక్కి పోవాలి. 12 ఏండ్లు గుహలో తపస్సు చేసినటువంటి అమ్మవారి ఈ అమ్మని. అమ్మ వచ్చి కూడా ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుంటుంటే ఆయననే స్వయంభులింగం లాగా వెలిసిందట. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు గౌరమ్మ. గౌరమ్మ. నా వచ్చి 20 సంవత్సరం అయింది. ఇక్కడే ఉంటాం. 20 ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటాం. శివుడే చెప్పింది అమ్మవారి భక్తురాలాగి ఉండమ్మా అని, అందుకోసం ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నీకి ఏం లేదు కదమ్మా ఈ గుహలు తప్ప? ఏం లేదమ్మా, ఇంతే. అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల అయ్యవారిని దర్శనం చేసుకొని కంటని గుహ లోపలికి పోతున్నాము. ఎటు చూసినా కూడా మొత్తం గుహని, రాళ్ళ తొవ్వ మొత్తము మీదికంత గుహ. ఒకటే మనిషి పోతాడు, ఒకటే మనిషి వస్తాడు, అట్లా ఒకటే లైన్ పోయేటట్టుగా ఉన్నది. ముందుకు పోయిన తర్వాత ఇక ఇట్లా నిలబడనీక కూడా లేనంతగా మొత్తం వంగి లోపలికి వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుందట. ఇంత లోపలికి వచ్చి ఆ అమ్మ స్వామికి దండం పెట్టుకొని వచ్చి జపం చేసుకునేటటువంటి జాగా. ఆ అమ్మ ఈ లింగంలోని ఐక్యమైందని చెప్పేసి చెప్తున్నారు. స్వామి ఏడికేంచి మీరంతా ఎట్లా అనిపించింది ఇడికొచ్చుడు? చాలా మంచిగా. ఎన్నిసార్లు వేసుకున్నావు ఇప్పటికి శివమాల? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది స్వామి ఇడికి వస్తే? మాది మహబూబ్నగర్, ఉండేది హైదరాబాద్ నుంచి పాదయాత్ర వచ్చినాం. మాల వేయడం వల్ల మనిషిలో చాలా మార్పు వస్తుంది, చాలా చేంజెస్ వస్తుంది. వ్యక్తిగతంగా కూడా సైకాలజికల్ కూడా చాలా ప్రశాంతత వస్తుంది. ప్రతి సంవత్సరం అన్నప్రసాదం ఇయ్యనికి వస్తారు శ్రీశైలంలో. 3 రోజులు అని ఎంత ఖర్చు వస్తుందన్న? సుమారుగా వస్తే బెంగళూరులో పనిచేస్తాను. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. అక్క మహాదేవి నిజంగా ఈ గొడుగు ఉన్నట్టే నాకు తెలీదు. టికెట్ తీసుకోగానే వచ్చి ఇక్కడ చాలాసేపు లోపల కూర్చుని సాధన చేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇగో ఇది అక్క మహాదేవి గుహల కాడికేంచి ముచ్చట. ఇప్పుడు అంతా మార్కెట్కి పోతురు కానీ మునుపు ఊర్లకు సైకిల్ మీద ఎడ్ల బండ్ల మీద పండ్లమ్మొచ్చేది. ఆ కాయలు ఈ పండ్లని కీకేసుకుంటూ వస్తుంటే అందరు తయారుంటుండేది కొనటానికి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో అమ్మొచ్చేటి. ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది. ఎండలకు అందరు ఎక్కువ కాయ చేసేటి ఏంటి అంటే పెయ్యికి సలవ వేసే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజలే. కడమే అటెనక కానీ ఇప్పుడైతే పుచ్చకాయల ముచ్చట చూద్దాం. రావాలే, నచ్చిన కాయ చూసుకోవాలి, రేట్ ఎంత అయితే అంత ఇయ్యాలి, తీసుకొని పోవాలి. అగో ట్రాక్టర్ ఆవుడే ఆలస్యం ఎట్లా రౌండ్ అప్ చేసిండ్రో. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మార్కెట్లకు వచ్చినాయి పుచ్చకాయలు. కానీ ఆపార్లకు ఇవ్వకుండా సిద్దిపేటలకి రైతన్ననే ఇట్లా ట్రాక్టర్లు పెట్టి అమ్ముతున్నాడు. పబ్లిక్ సుత రైతుల తన కొనటానికే కాయ చేస్తున్నారు. వీళ్ళే కనుక ఇది తీసుకెళ్లి మార్కెట్ లో ఇస్తే రేట్ అమాంతంగా ఇది ఎక్కువ అయిపోతుంది. సో మేము రైతు దగ్గరనే, ఆయనే పండించాడు, సో ఆయన దగ్గర మేము తీసుకుంటున్నాము. బయటికంటే ఈ అగ్వకు వస్తున్నాయి, మళ్ళా రైతే అమ్ముతుండు కాబట్టి ఎప్పటి అప్పుడు తాజాగా ఉంటాయి. దుకాణాలలో అమ్మే కాయలు షానొద్దులు నిలువుంటాయి. అవి కొనే బదాలు ఇట్లా రైతన్నల తానే తీసుకుంటే తాజా పండ్లు తిన్నట్టు ఉంటది, రైతులకు ఇంత ఆసరైనట్టు ఉంటది. కామన్ గా బయట షాపులలో నిల్వ ఎక్కువ రోజులే ఉంటది కాబట్టి రైతులే పండిస్తారు కాబట్టి మళ్ళీ రైతులకు ఉపయోగపడేటట్టు ఉంటది కాబట్టి ఇక్కడ కొనడం జరిగింది. గీ ఎండల ఏం తిరుగుడే, సప్పుడే వ్యాపారులకు ఇవ్వకపోయినావు అని అడిగితే ఆడికి బాసలు అడిగారు. వాళ్ళ తోట మొత్తం 50 30 అడిగారు. మాకు అమ్ముకుంటే 60 వస్తున్నాయి. ఇట్లా సగం సగం మిగులుతుంది. 2 ఎకరాలు వేసినాం మేము. అడ్డికి పౌషేరికి అడుగుతుండే వరకు మీకేంది ఇచ్చేదని ఇట్లా ఊర్లు తిరుక్కుంటా అమ్ముతున్నాడు. సిద్దిపేటల రోడ్ల మీద ఆపంగానే పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇట్లనే లాభం ఉంటది అనుకొస్తున్నాడు రైతన్న. 20-25 వేలకు అయింది 2 ఎకరాలకు. ఇట్లా అమ్ముకుంటే 1 లక్ష రూపాయల దాకా రావచ్చు. ఇక వాళ్ళకి ఇస్తే 40-50-30 దాకా గంతే వస్తాను. ఈడొక్క కాన్నే కాదు, తొవ్వెంట ఆడాడ రాశులు పోసి అమ్ముతున్నారు. పుచ్చకాయల నీళ్లు బగ్గుంటాయి కాబట్టి ఎండాకాలం తింటే మంచిదని డాక్టర్లు సుతా చెప్తుంటారు. కాబట్టి ఏడగానొచ్చినా ఆగి ఓ పుచ్చకాయ కొనుక్కోండ్రి మరి. నీరుడు వరేస్తే అటేవాయే, పత్తేస్తే ఆడికాడికి వచ్చే, అప్పులు ఏడి ఆడనే ఉండే. ముందటేడు మిర్చి పంటేస్తే ఉత్తదాయే, అంతకు మునుపు మొక్కజొన్నేస్తే మిత్తిల మందం సుత రాకపాయే. ఇక ఏ పంట అని వండియాలే, అప్పులు ఎట్లా తీరవాలే?
పోనీ కూరగాయలు వేస్తేనన్నా ఇంత ఆమ్దాని వస్తుందా అంటే అందర వేసే వరకు రేట్లు రావాయే. రేటు ఉన్నప్పుడు పంట వండకపాయే. ఇగో గిట్ల రందిపడే రైతన్నలకు గీ ముచ్చట మంచిగా అక్కరికొస్తుండొచ్చు. రైతన్నలు వ్యవసాయం అని చెప్పి ఏమో పువ్వులు ఆకులు చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. పట్నం శంషాబాద్ లా ఓ రైతన్న ఇగ్రమే ఇది. పేరు రాజశేఖర్. 46 ఏండ్ల కాంచెలి వ్యవసాయాన్ని ఉరికిస్తున్నాడు. మునగాకులు గులాబీ రేకులు ఎండబెట్టి పైకం కమాయిస్తున్నాడు. 2,80,000 ఖర్చు పెట్టి చుట్టూ ఎండ పలకలతోటి పాలి హౌస్ లెక్కుండే గీ ఎర్రలను సోలార్ డ్రైలు అంటారు. అంటే ఎప్పటికీ 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీల గర్మీ ఉంటదట. అటు ఇటు కాకుండా గీ ఫ్యాన్ల సౌలతి ఉన్నది. ఇంతకు గా ఆకులు గులాబీ రేకులు ఎండబెట్టి ఏం చేస్తారు అంటారా? స్వీట్లు అగరబత్తులు తయారు చేస్తానికి గులాబీ రేకుల పొడి, మందులు తయారు చేస్తానికి మునగాకు పొడి ఆడకం చేస్తారట. పచ్చాకులు తెచ్చి పలకల మీద ఆరేస్తే 24 గంటలల్లా ఆరిపోతాయట. కాయగూరలైతే 4-5 ఒద్దులు పడుతుంది. వెనకటి సేంద్రియ పద్ధతిలా కాకనే పండిస్తున్నాడు ఇటు మునగాకు అటు గులాబీ పూలు. మార్కెట్ల పూలకు రేటు తక్కువ ఉన్నప్పుడు కింటాల లెక్కన కొనుక్కొస్తారట కూడా. అట్లా కాకుండా పెండ్లిళ్ళు పండగలప్పుడు పూలకు గిరాకీ బగ్గుంటది కాబట్టి అమ్ముకున్న ఫాయిదానే. వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ ఇటువంటి సీజన్లో పూలు బాగా 100, 200, 200, 300 రూపాయలు కూడా కేజీ అమ్ముతాయి కనుక ఆ టైంలో డ్రై చేసుకోకుండా మార్కెట్ పంపడమే మంచిది. మునగాకు పండిస్తే ఎకరానికి ఖర్చులు పోను 1,00,000 రూపాయల ఆమ్దాని పక్కా ఉంటదట. మంచి రేట్ వస్తే 2-3 లక్షలు సుతా వస్తాయట. ఒక్కసారి నాటితే 6 ఏండ్లు పెంచొచ్చు. జప్పున్నే బయట దేశాలకు సుతా పంపిస్తారట. ఈటి పౌడర్ బయటి మార్కెట్ల కిలాకు 600 నుంచి 800 వస్తాయట. గీ ఇకమతి చేయాలనుకునేటోళ్ళు పూరాగా తెలుసుకునే పెట్టాలి, లేదంటే ఆగమైతారు అంటుండు కాక. కాయషున్నోళ్ళుంటే వ్యవసాయ ఆఫీసర్లను ఈసారిచ్చి ముంగట్కి పోన్రి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.